కొరిసపాడు మండలం మేదరమెట్లోని సెయింట్ ఆర్డినర్ పాఠశాల హైకోర్టు ఉత్తర్వుల మేరకు మూసివేయాలని మండల విద్యాశాఖ అధికారి పొన్నయ్య బుధవారం కరస్పాండెంట్ ఆరోగ్యదాస్ కు నోటీసులు అందజేశారు. అనంతరం ఎంఈఓ మీడియాతో మాట్లాడుతూ గతంలో పీఈటీగా పనిచేసిన మస్తాన్ వలి జీతభత్యాల విషయంలో హైకోర్టు ఆశ్రయించినందున హైకోర్టు పాఠశాలను మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కోర్టు నుండి మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలను మూసివేయాలని, ఎలాంటి అడ్మిషన్లు చేయకూడదని కరస్పాండెంట్ గా సూచించినట్లు పొన్నయ్య తెలిపారు. Clearly mentioned when he come to the office 2000 to 2005 you have to pay some arrears, sir. So he has not approached the office or any management. Then what we are ready to come back. That's why we send this from and we are informing that this is the status of the case. The person is not approached us. And we are ready to complain about this. I will letter back to you. Yeah. 2D or 3D. నేను ఎంఈఓ కొరిసపాడు. ఈరోజు గౌరవ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ గుంటూరు వారి ఉత్తర్వులు సెయింట్ ఆర్నాల్డ్ హై స్కూల్ మేదరమెట్లోని క్లోజ్ చేసి రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయమని నాకు ఉత్తర్వులు ఇచ్చినందున ఈరోజు వచ్చి పాఠశాల కరస్పాండెంట్కి ఆ ఉత్తర్వుల్ని సర్వ్ చేయడం జరిగింది. అలాగే రికార్డ్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వాళ్ళ ఆడిట్ నిమిత్తము వాళ్ళ హెడ్ ఆఫీస్ సికింద్రాబాద్ పంపించి ఉన్నాం. కొద్ది రోజుల్లో రికార్డ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామని తెలియజేశారు. ఎస్కే మస్తాన్ వలి అనే పీఈటీ గతంలో ఈ పాఠశాలలో పనిచేశారు. అతని యొక్క జీతభత్యాల విషయంలో మేనేజ్మెంట్కి వాళ్ళకున్న సమస్యల మీద అతను హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని పాఠశాల అమలు చేయనందువల్ల ఆ పాఠశాలని హైకోర్టు మూసివేయమని విద్యాశాఖకి ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం విద్యాశాఖ ఆర్జేడీ గారు ఆ పాఠశాలను క్లోజ్ చేయడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.